ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ఎల్లంపల్లి రిజర్వేర్ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీరు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు మరియు ప్రస్తుత నీటి నిల్వలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు సమగ్రంగా వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ నేటికి దృఢంగా ఉంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలిపోయిందని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటిని నిల్వ చేయలేదని, వచ్చే వర్షాకాలం నాటికి నిపుణుల కమిటీ సూచనల మేరకు లోపాలను సరిచేసి పరీక్షించిన అనంతరమే నీటిని నిల్వ చేస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్ మానేర్కు ఎత్తిపోస్తుంటే కాళేశ్వరం నుంచి తోడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటి అవసరం లేకుండానే కాంగ్రెస్ పాలనలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. 30 జూన్లో కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ 3 బ్యారేజీలని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇది పునరుద్ధరించాలి అని చెప్పడం జరిగింది. మేము ఇప్పటి వరకు నిన్న ఢిల్లీలో మీటింగ్ అయింది. నిన్న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో మీదైతే ఏ చర్యలు తీసుకుంటున్నారో టెస్టింగ్ కానీ పునరుద్ధరణకి అవి సరి అయిన విధంగా ఉన్నాయి. ఆ టైం లైన్స్ కానీ, టెస్టింగ్ ప్రొసీజర్ కానీ, ఆ డిజైన్ కానీ, ఏది పునరుద్ధరించడానికి డిజైన్ కానీ మరి మీరు తీసుకుంటున్న చర్యలు సరి అయినవని చెప్పి వాళ్ళు సమర్థించడం జరిగింది. నేను పదే చెప్తున్నా, వాళ్ళు గత 1-2 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అందరినీ ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయరు, కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయరు. వీళ్ళ చక్కదనానికి అది ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టుంటే, ఇది మేడారం, అన్నారం, సుందిల సరిగ్గా కట్టుంటే ఈరోజు ఆ ప్రశ్న అడిగే అవసరం లేకుండే. అయినా నీటి నిల్వ చేయాలంటారు. నీటి నిల్వ చేసే కార్యక్రమం చేస్తే అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారికంగా ఉన్న నిపుణులు నీటి నిల్వ చేస్తే ప్రమాదం ముంపుందని చెప్పడం జరిగింది. ఎటన కానీ నీటి నిల్వ చేస్తామని ఒక భ్రమ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు, రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆపు చేసిండ్రు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇంతకుముందే ఎస్సీ గారు చెప్పారు ఎంత నీరు వచ్చింది. ఆ నీటిలా ఈ 2019 నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎంత నీరు వచ్చిందో చెప్పింది. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు అన్ని విషయాలు. సూటిగా అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ మిత్రులు. మనం అందరం కలిసి ఈరోజు రైతుకు సమస్య వచ్చినప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. మేమే ఈరోజు మిడ్ మారేరు కట్టింది ఎవరు?